సార్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న దాంట్లో కూడా ఆయన కూడా ఏంటంటే గ్రోత్ కారిడార్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకనేది అంతా జనాలంతా వెటకారంగా అంటే ఒక రకంగా తీసుకుని దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా అభివృద్ధి మంత్రం అనేదే పఠించాలి. ఎందుకంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఆలోచించే రేపన్న రోజున ఓటు వేస్తాడు. ఓకే. సో ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? అండ్ మరి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అజేయం అలాగే అజరామరం అద్భుతం అంటున్నారు సీఎం చంద్రబాబు. గుడ్ ఈవినింగ్ అండి. రాజనీతి ప్రేక్షకులు వెంకటేశ్వర రెడ్డి గారికి మీకు కూడా. మన రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 ఏళ్ళు అవుతోంది. ఇంతవరకు రాష్ట్ర రాజధాని లేని అనాదిగా నిన్న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే వరకు కూడా అలానే ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నారు, ఇంకా మనం డైరెక్ట్ గా విషయానికి వస్తే రాజధాని అనేది రాష్ట్రానికి అవసరం, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం ఏంటంటే గతంలో మద్రాసుని పోగొట్టుకున్నాం, మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ళు దాన్ని రాజధానిగా పెట్టారు. ఇప్పుడు కూడా అమరావతి రకరకాల కారణాల వల్ల జాప్యం జరిగింది. ఆ తర్వాత 3 రాజధానులు అన్ని చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో గ్రోత్ కారిడార్ అనేది అభివృద్ధికి సూచితంగా చెప్పారు. దానిలో మంచిదే, ఎటువంటి ఇది లేదు. ఇక్కడ సందేహాలు ఎక్కడ వస్తున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. తనకి ఆంధ్రప్రదేశ్ లీడర్ల మధ్య అయితే మాత్రం క్యాపిటల్ ఫైట్ జరుగుతోంది. అలాగే రాజధాని రాజకీయం కూడా బాగా రంజుగా సాగుతోంది అక్కడ. మరి దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మస్తాన్ రావు గారు అనలిస్ట్ అండ్ అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి మస్తాన్ రావు సార్తో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి సార్. నేను ఇందాక కంటిన్యూ చేస్తానండి. జగన్ గారు చెప్పింది గ్రోత్ కారిడార్ అనేది ఇన్వైట్ చేయలేదు అనేది కూడా మనం చెప్పచ్చు. అయితే ఇంతలో జగన్ గారి మీద ఎందుకు నమ్మకం లేకుండా పోయింది, ఎందుకు ఆయన ట్రోల్కి గురవుతున్నారంటే, ఆయన చెప్పే దానిలో ఎక్కడా కూడా ట్రస్ట్ ఉంచేలాగా చెప్పట్లేదు, ఆయన మీద నమ్మకం కలిగేలా చెప్పట్లేదు. నిజంగా ఆయనకి ఒక యువకుడైన వ్యక్తికి దూరదృష్టి కలిగి ఉంటే అసెంబ్లీలో వీళ్ళు అమరావతి ప్రతిపాదించినప్పుడు ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కాదు కదా. 30,000 ఎకరాలు సరిపోయిందని చెప్పాడు కదా ఆయన. కానీ సార్ చిన్న కరెక్షన్ ఏ రోజు కూడా అమరావతికి వ్యతిరేకంగా అమరావతి రాజధాని కాకుండా ఉండదు అని చెప్పలేదు ఆయన. కాదు కాదు కాదు, నేను వ్యతిరేకం అనలేదు, వ్యతిరేకం అంటలేదు. దూరదృష్టి ఆయనకు ఉన్నట్లయితే, ఇదే దూరదృష్టి ఉన్నట్టయితే అమరావతికి 30,000 ఎకరాలు కావాలని ఎందుకన్నారు ఆయన? 110 ఎకరాలు సరిపోతాయి అని చెప్పొచ్చుగా ఆ రోజే. ఓకే, నేను సపోర్ట్ చేస్తున్నానని ఎందుకు చెప్పారు? నేను అనేది ఇందాక ఫస్ట్ లో చెప్పా నేను, ఆయన ఈ ప్రతిపాదన అయితే మంచిదే, దానిలో ఎటువంటి హైవే మీద అనేది మంచిదే. కానీ ఆయన ఏమంటాడు, నదీ తీరంలో మునిగిపోయిద్ది అంటాడు ఒకసారి అసలు రాజధాని అనే పదమే రాష్ట్రానికి వర్తించదు అంటారు. రాజధాని దేశానికి వర్తించింది కానీ రాజధాని రాష్ట్రానికి వర్తించదు అంటారు. మళ్ళీ ఆయనే అలా చెప్పిన ఆయనే 3 రాజధానులు కావాలంటారు. మళ్ళీ ఆయన మొన్న ఈ మధ్య చూస్తేనేమో అంతకుముందు విశాఖపట్నం రాజధానిగా బాగుంటది అని అంటారు. ఆ తర్వాత తాడేపల్లి దగ్గర కూడా కట్టుకోవచ్చు కదా అంటారు కాసేపు నాగార్జున యూనివర్సిటీ దగ్గర కూడా కావాలంట. నేను అనేది ఏంటంటే, ఇదే ప్రతిపాదన, ఇంత మంచి ప్రతిపాదన ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ కూడా ఉన్నాయి. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే అమరావతి ప్రతిపాదించారో ప్రభుత్వం, నేను రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిందో, దానిలో కూడా ఉయ్యూరు వరకు ఉందండి. 6 జిల్లాల్లో, ఇటువైపు సత్తెనపల్లి దగ్గర దాకా ఉంది గుంటూరు జిల్లాలో, అటు కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6 జిల్లాలు కలిపేదాకా దాని యొక్క విస్తరణ ఉంది. ఆయన అటాచ్ చేసింది అటువంటి హనుమాన్ జంక్షన్ దాకా కూడా ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత. ఆ తర్వాత ఆయన జగన్ గారు యాడ్ చేసింది ఏంటంటే, ఒక్క మచిలీపట్నం పోర్టు, మచిలీపట్నం మున్సిపాలిటీని మాత్రమే యాడ్ చేశారు. అది అందరికి తెలుసో లేదో నాకు తెలియదు. 58 మండలాలు, 30 మున్సిపాలిటీలు సిఆర్డిఏ పరిధిలోనే ఇప్పుడు ఏదైతే ప్రతిపాదన జరుగుతుందో, అమరావతి నగరం రూపుదిద్దుకుంటుందో, ఆ నగరం, రాజధాని నగరం మొత్తం విస్తరణ కనుక మీరు రికార్డ్స్ కనుక చూస్తే, ఒక్క మచిలీపట్నం మున్సిపాలిటీ అండ్ పోర్ట్ తప్ప మిగతాది మొత్తం ఉంది. ఎవరు మన తెలియక ఎవరన్నా ప్రచారం చేస్తున్నారు నాకే తెలియదు. ఒకసారి సిఆర్డిఏ చట్టం తీసుకొచ్చి చూడమనండి, అసలు ఎక్కడెక్కడ దాకా ఉందో. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన